పవర్ స్టారు, ఫైర్ స్టారు, జనసేన పార్టీ పెద్ద మనిషి, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తప్పుతలేదట. సోషల్ మీడియా సోడిగాళ్ళ దాడి, గోతికాడి నక్కల తిరుగా కొబ్బరి చిప్ప దొరికితే గోక్కొని తిన్నట్టు చేసిండ్రట. అందుకే పవర్ స్టార్ అయిన ఏపీ డిప్యూటీ సీఎం అయినా కోర్టు మెట్లెక్క తప్పలేదట. పవన్ కళ్యాణ్ ఫోటోలు వీడియోలు ఏఐతో తయారు చేయించి గలీజ్ గత్తర లేపే తట్టల కొద్దీ తయారు చేసి సోషల్ మీడియాలో ఇడుస్తున్నారట. ఇట్లా చేస్తే ఏపీ డిప్యూటీ సీఎం ఇజ్జత్ ఏం కావాలి? పవన్ కళ్యాణ్ పరువు గంగలు కలిసినట్టు కదా. అందుకే అక్కడిక్కడ కాదు, ఏకంగా ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కిండట పవనాల్ సారు. పవన్ స్టార్ ఎంత రువ్వడితోని కోర్టుకు పోయిండో అంతే వేగంగా కోర్టు కూడా స్పందించిందట. మరి పవన్ కళ్యాణ్ అంటే ఏమనుకుంటుర్రు? కాలు పెట్టిందంటే సినిమాల తిరగా కంపనాలు ఉట్టుతాయి అన్నట్టు అయిందట. అట్లా ఫోటోలను వీడియోలను అవమానం పాలు చేసినట్టు, పవన్ సారు పరువు పతార గంగల కలిసినట్టు, అసభ్యంగా తయారు చేసిన వాటి లింకులను ఎంబటే అంటే 48 గంటలనే అందించాలి. అట్లనే వారం రోజులలో ఆ సోషల్ మీడియా సోడిగాలను పట్టుకొని పయ్యలు వలగొట్టే పని చేయాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఆర్డర్లు వేసిందట కోర్టు. ఇదే కేసు మీద మళ్ళీ డిసెంబర్ 22వ తారీఖున వాయిదా ఉంటది. అప్పటి వరకు అన్ని తీర్ల చర్యలు తీసుకోవాలన్నట్టు పవర్ఫుల్ పంచులు ఇచ్చిందట ఆఫీసర్లకు ఢిల్లీ హైకోర్టు. మరి ఏఐ టెక్నాలజీతోని వీడియోలు ఫోటోలు తయారు చేసిన బట్టెవాజీ ఎప్పుడు దొరుకుతారు? వాళ్ళ మైల పోలు ఎట్లా తీస్తారు అనేది ముందు ముందు చూడాలి.